సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ 4వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బట్టు దయానందం కరపత్రాలను విడుదల చేశారు. ఈ నెల ఆగస్టులో 19, 22 తారీఖుల్లో గాజుల రామారం, మేడ్చల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, మహాసభలకు దాతలు ఆర్థిక సహాయం చేసి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీజేపీ అంటేనే పేదల పక్షాన, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన పోరాటం చేసి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని తెలిపారు. ఇంతకు మునుపు మండల మహాసభలు, జిల్లా మహాసభలు ఘనంగా ఏర్పాటు చేసుకున్నామని, అలాగే తెలంగాణ రాష్ట్ర మహాసభను కూడా విజయవంతం చేసి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగం కృష్ణ, మండల సహాయ కార్యదర్శి కొండకింది పోచయ్య, పట్టణ కార్యదర్శి స్వర్గం రాజేశం, పట్టణ సహాయక కార్యదర్శి రమణాకర్, ఏఐటిసి నాయకులు చింత సీను, జోగు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. గతంలోనే మండల మహాసభలు విజయవంతం చేసుకున్నాము, జిల్లా మహాసభలు విజయవంతం చేసుకున్నాము, అట్లాగే రాష్ట్ర మహాసభలు కూడా విజయవంతం చేయాలని కార్మికులకు, కర్షకులకు ఇదే సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. భారత కమ్యూనిస్టు పార్టీ అంటేనే అన్న చెప్పినట్టుగా పేదల పక్షాన, కార్మికుల పక్షాన అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ పోరాటాలే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి మొన్ననే 100 సంవత్సరాలు నింపుకొని ఘనంగా రాష్ట్ర మహాసభలు విజయవంతం చేసుకోవాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం 4వ మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుతూ, ఇవాళ ప్రపంచంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ చిరస్థాయిగా ఉన్నటువంటి పార్టీ ఎర్ర జెండా పార్టీ. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 4వ మహాసభలను మన తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోబోతా ఉన్నాం. ఇటు కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా విజయవంతం చేయడానికి మాకు హార్దికంగా మరి సహాయం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూనే, నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి ఎర్ర జెండా పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని తెలియజేస్తూ, ఇవాళ విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, పేద ప్రజానీకానికి కానీ, కర్షకులకు, కార్మికులకు అందరికీ కూడా అండగా ఉన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీని అందరూ కూడా మరి స్వాగతించాలని తెలియజేస్తూ, ఈ 4వ